అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం గత 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తూ వస్తున్నాం. 26 సంవత్సరాలు పూర్తి చేసాం. 2000 సంవత్సరంలో మొదలెట్టాం. 2000 సంవత్సరం జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఆరోగ్య సదస్సులు ఎందుకోసం అంటే ప్రజలని ఆరోగ్య విషయంలో చైతన్యం పరచాలి. నాలెడ్జ్ ఇస్ పవర్, విజ్ఞానమైన శక్తి సంపద. అంటే ఆరోగ్య విజ్ఞానాన్ని సామాన్యులకు అందజేయాలని ఈ కార్యక్రమం చేస్తాం. దాంతో మా వైద్యులందరూ కూడాను ప్రతి వారం వచ్చి వారి రంగాలకు చెందిన విషయాన్ని ఇందులో తెలియజేస్తూ వస్తారు. గత 26 సంవత్సరాలు ముగించి 27వ సంవత్సరం మొదలైంది. 26 సంవత్సరాలు పూర్తయి 28వ సంవత్సరం 27వ సంవత్సరంలో అడుగు పెట్టాం మనం. 27వ సంవత్సరంలో ఈ రోజున మరి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎస్వి శివప్రసాద్ రెడ్డి గారు శ్వాసకోశ వ్యాధులు అనే విషయం మీద మాట్లాడతారు. శ్వాసకోశ రకరకాలుగా ఉన్నాయి. రెస్పిరేటరీ డిసీజెస్, జలుబు దగ్గు దగ్గర నుంచి టీబీ దగ్గర నుంచి చివరి క్యాన్సర్ దాకా కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం, పైగా ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటిని ఏ రకంగా రాకుండా జాగ్రత్త పడవచ్చు, వస్తే చికిత్సలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఈ రకంగా ఇప్పుడు డాక్టర్ గారు ఈరోజు మన ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అంటే డాక్టర్స్ కాని వాళ్ళు సామాన్య జనానికి అవగాహన కలిగించాలి. చక్కగా అందరు రీసెర్చ్ చేసి ఫేస్బుక్లో కూడా రెగ్యులర్ చూస్తాం. దాదాపు 152 దేశాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్నారు, 152 కంట్రీస్లో. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ సమరం హెల్త్ ఛానల్ దాంట్లో కూడా కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ కార్యక్రమం. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మీ అందరికీ. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తున్న అభివృద్ధి చేస్తూ మరి ఇది ఈ కార్యక్రమం 1350 కార్యక్రమం. అంటే 1350 వారాలు మనం ఇంతవరకు పూర్తి చేసే కార్యక్రమాన్ని. ఇది 1350 కార్యక్రమంతో ఈ 27వ సంవత్సరానికి ప్రారంభం పరుగుదాం. ఈ కార్యక్రమం లేని 27వ సంవత్సరానికి 2026లో ప్రవేశించాం. 27 సంవత్సరాలు ముగించాం పూర్తిగా ఈ కార్యక్రమాన్ని, మన హెల్త్ ఎడ్యుకేషన్ని. దానికి ముఖ్యంగా మా వైద్యులు, మా డాక్టర్లు అందరూ కూడా చక్కగా దీన్ని పార్టిసిపేట్ చేసి కమిట్మెంట్తో అందరికీ వారి ఆ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. రియల్లీ గ్రేట్ఫుల్ టు అవర్ కొలీగ్స్, రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ ఈ కార్యక్రమంలో అంత సహకారం అందిస్తున్నందుకు. మరి ఈ సంవత్సరం కూడా ఇలాగే మరి రకరకాల విషయాలపైన నిపుణుల వైద్య చేత మీ అందరికీ అవగాహన కలిగిస్తాం. నా ఓవర్ టు డాక్టర్ ఎస్వి శివప్రసాద్ రెడ్డి గారు, పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల వ్యాధుల స్పెషలిస్టు. ఆయన మీ అందరికీ దీని గురించి అవగాహన కలిగిస్తారు. డాక్టర్ గారు చేసి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎస్వి శివప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటరీ సిటీ హాస్పిటల్ విజయవాడ అండి. ముందుగా డాక్టర్ గారికి, డాక్టర్ సమరం గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా 25-26 సంవత్సరాలుగా చేస్తూ 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు. ఏ వారము తప్పకుండా ప్రతి వారము ఇట్లా మనకి 26 సంవత్సరాలుగా చేస్తున్నది అది అంత ఈజీ కాదు. డాక్టర్ గారు కాబట్టి చేయగలిగారు. సో ఫస్ట్ ఆయన కృతజ్ఞతలు. నెక్స్ట్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా కృతజ్ఞతలు సార్, థ్యాంక్ యూ. తర్వాత అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ముందుగా నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఊపిరితిత్తుల అంటే లైక్ యాజ్ ఎ పల్మనాలజిస్ట్గా ఊపిరితిత్తుల సమస్య గురించి, వాటి గురించి అవగాహన ఇచ్చేదానికోసము వచ్చున్నామండి. సో ఊపిరితిత్తులు కూడా మనకి శరీరంలో ఇంపార్టెంట్ ఆర్గానే. ఎట్లయితే మనం గుండెకి, కిడ్నీలని, లివర్ అని ఎట్లయితే మనము ఇంపార్టెన్స్ ఇస్తామో, సో దాంతోపాటే లంగ్స్, ఊపిరితిత్తులు కూడా అంతే ముఖ్యమైన ఆర్గాన్స్ మనకి. అంటే మనం బయట నుంచి తీసుకునే శ్వాస తీసుకుంటే వచ్చే ఆక్సిజన్ బాడీ అంతా సరఫరా, అంటే క్లీన్ చేసి శుభ్రంగా ఆక్సిజన్ని బాడీ అంతా సరఫరా చేయగలిగేది ఊపిరితిత్తులే అనమాట.
సో దాని ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే గుండె మనకి ఇంపార్టెంట్, అట్లనే ఊపిరితిత్తులు రెండు పక్కనే ఉంటాయి. సో అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా పక్కనే ఉండి ఒకదాని సమస్య ఇంకోటి పంచుకుంటూ ఉంటాయి. ఒక మాటలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, సో ఒకదాని మంచిని కూడా ఇంకోటి పంచుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఏ దానికి ఇబ్బంది వచ్చినా రెండోది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో రెండింటిని మనం చక్కగా కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులకి వచ్చే సమస్యలు ఏమవుతుందంటే అది ఒక రోజు 2 రోజుల్లో వచ్చేవి కాదు. అంటే లైక్ చిన్న దగ్గులు జలుబులు ఇట్లాంటివి అంటే 4 రోజులు ఉంటాయి, 5 రోజులు ఉంటాయి, పోతాయి. అలా కాకుండా ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి ఏంటంటే ఈ ఆస్తమా కానీ లేకపోతే సిఓపిడి అంటాం, అంటే ఈ స్మోకింగ్ పొల్యూషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, లంగ్ క్యాన్సర్స్, నిమోనియాస్ అంటాం. ఇట్లాంటివి ఏంటంటే ఒక రోజు 2 రోజుల నుంచి వచ్చేవి కాదు. కొంచెం ఎక్కువ అవుతూ ఒక స్టేజ్ వచ్చి మనకి ఇబ్బంది మొదలయ్యే టైంకి ఏంటంటే లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే దాన్ని మనం ముందుగా దాన్ని గుర్తించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ముందుగానే గుర్తించి దానికి చెకప్ చేయించుకుంటూ రెగ్యులర్గా దానికి సలహాలు తీసుకుంటూ ఉంటే మంచిదండి. సో ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న ఫిగర్, అంటే ఊపిరితిత్తుల సమస్య అనేవి ఎంత ఇంపార్టెంట్, దానికి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఒక చిన్న ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా మరణాలు అనేవి ఉంటాయి కదండి, దానికి కాజెస్ అంటే లైక్ ఏ కాజ్తో ఏ కారణం చేత ఎక్కువ మరణాలు జరుగుతూ ఉంటాయి అనేది మనము తీసుకున్నట్టయితే లిస్ట్ కనుక ఎక్కువ మరణాలు జరిగేది గుండె సమస్యలు అండి. హార్ట్ అటాక్స్ కావచ్చు, వాటెవర్ గుండె సమస్యల వల్ల ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో క్యాన్సర్స్ ఉంటాయి. సో మనం ఈ క్యాన్సర్స్లో చూసుకుంటే ఎక్కువగా మరణాలు జరిగే క్యాన్సర్స్ ఏంటంటే లంగ్ క్యాన్సర్సే. అంటే ఆడవారిలో కొంత ఈ యూట్రైన్ క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా నెంబర్ చూసుకుంటే కనుక మరణాలు ఎక్కువగా జరిగేది లంగ్ క్యాన్సర్స్. క్యాన్సర్స్లో 2వ స్థానం క్యాన్సర్స్కి ఇస్తే అందులో ఎక్కువ శాతం మరణాలు జరిగేది లంగ్ క్యాన్సర్స్ అనమాట. నెక్స్ట్ 3వ కారణం ఏంటి అంటే ఈ ఆస్తమా, స్మోకింగ్, పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అంటే సిఓపిడి అంటాం, అంటే బ్రాంకైటిస్ ఇంతకు సార్ చెప్పినట్టు. సో ఈ ఆస్తమా, సిఓపిడి వల్ల వచ్చే మరణాలు 3వ కారణం. 4వ కారణం వచ్చేసి నెమ్ము, అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు ఎట్లా అయితే ఒంట్లో ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చో అట్లా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్ని నెమ్ము అంటాం మనం తెలుగులో, ఇంగ్లీష్లో నిమోనియాస్ అంటాం. సో లంగ్ నిమోనియాస్ అనేది 4వ కారణం ఎక్కువ మరణాలు జరిగేదానికి. నెక్స్ట్ 5వ కారణం చూసుకుంటే కనుక నవజాత శిశువులు అంటాం కదా, అంటే ఫస్ట్ నెలలోపు, అంటే పుట్టిన పిల్లల్లో ఫస్ట్ నెలలోపు నియోనేట్స్ అంటాం. వీళ్ళలో వచ్చే మరణాలు 5వ కారణం. వీళ్ళల్లో కూడా మరణాలు జరిగేదానికి ఎక్కువ కారణం, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ శాతం జరిగే దేనివల్ల అంటే అగైన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్. దీని రిలేటెడ్గా ఇన్ఫెక్షన్ సెప్సిస్ అంటాం, అంటే ఒంట్లో మిగతా ఆర్గాన్స్కి ఇన్ఫెక్షన్ పాకటం ఇట్లా జరుగుతుంది. సో ఇవన్నీ మనము జోడించుకుంటే అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్స్ కానీ, ఈ ఆస్తమా, ఈ స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, 4వ కారణమైనటువంటి నిమోనియాస్, ఈ సెప్సిస్ అంటే నియోనైట్స్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్, వీటన్నింటినీ చూసుకుంటే నెంబర్ కనుక మనం తీస్తే వీటన్నిటిని సపరేట్గా గుండె సమస్యలు, గుండె వారిలో వచ్చే మరణాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది నెంబర్. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే విడివిడిగా మనం జబ్బుల్ని విడిగా చేస్తున్నాం కాబట్టి మనకి నెంబర్ యాజ్ సచ్ మనకు పెద్ద కనిపించదు. కానీ బట్ 3 4 మనం ఒకే దీనిగా చూసుకుంటే ఏ అవయవాన్ని అయితే ఇబ్బంది పెడుతుంది అనేది గుండె సమస్యల కంటే యాక్చువల్లీ దీనికే ఎక్కువ ఉంటుందన్నమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా జనాల్లో అవగాహన అనేది పెద్ద ఎక్కువగా లేకపోవటము దీనివల్ల. నెక్స్ట్ ఇంకోటి, అవగాహన లేకపోవటానికి కూడా కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు దీని లక్షణాలు అనేవి 1వ రోజు 2వ రోజు బయటపడవు. నిదానంగా కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మనల్ని లోపల అది ముదురుతూ మనకి లక్షణాలు బయటపడే టైంకి లోపల ఇబ్బంది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో లక్షణాలు లేకపోవటం వల్ల కూడా దీన్ని గుర్తించడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ప్రధానంగా మాట్లాడుకుంటే ఊపిరితిత్తులు అనేవి దీని సమస్య ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ముఖ్య కారణం ఈ సీజన్స్ మారినప్పుడు, ఇలాంటప్పుడు అంటే వర్షాలు పడినా, వాతావరణం మారినా, ఈ ఎలర్జీస్ ఇట్లా కొంచెం స్టిమ్యులేట్ అయ్యి దగ్గుగా, జలుబుగా, చిన్న అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్గా మనకు బయటకు కనపడుతూ ఉంటాయి. ఇదే ఇన్ఫెక్షన్ యూజువల్లీ అంత బాగుండి, ఇమ్యూనిటీ అంతా బాగుండి వయసులో ఉన్న వాళ్ళు అయితే 4-5 రోజుల్లో జలుబు, దగ్గు వస్తుంది. కొంచెం ఇబ్బంది పెట్టిన దగ్గు 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో లేదా పెద్దవారిలో ఏం జరుగుతుందంటే ఇదే కనుక కొంచెం కిందకి పాకితే, అంటే పైన ముక్కు అంటే అప్పర్ రెస్పిరేటరీ నుంచి కాకుండా లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకి ఇట్లా వెళ్తే వాటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. వెళ్తే నెమ్ముగా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. మనం దీనిలో ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే ఒక చిన్న పాయింటే, కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, అప్పుడు అందరినీ మనం 2020-21లో అందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది, ఎంత భయపెట్టింది అందరికీ తెలుసు మనకి. సో అది కూడా కాజ్ చేస్తుంది ఒక వైరస్సే. కరోనా అనేది ఒక వైరస్సే. సో
అది మనకి ఒంట్లోకి వెళ్ళినాక మిగతా వైరస్ లాగా, అంటే ఇందాక నేను చెప్పినట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈ కరోనా కూడా ఒక వైరస్. సో ఫస్ట్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక జలుబు దగ్గు మనకు తెలిసి చూస్తే కనుక చాలా మందిలో కోవిడ్ టైంలో కూడా జలుబు 2 రోజులు, జ్వరం ఒక పూట ఒకసారి వచ్చి ఒళ్ళు నొప్పులాగా వచ్చి తగ్గిపోయి ఉంటుంది. అసలు కొంతమందిలో వచ్చినట్టు కూడా తెలియదు, బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండటం మూలాన. సో ఎక్కువ శాతం మంది ఇట్లానే ఉంటారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు. కొంతమందిలో మాత్రం ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయ్యి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ కొంచెం ఎక్కువగా రావడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఎలర్జీస్, అంటే ఇప్పుడు మనకి పొల్యూషన్ కావచ్చు, ఈ రకరకాల ఇది ఉండటం మూలన ఈ ఎలర్జీస్, రెస్పిరేటరీ ఎలర్జీస్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా కానీ గాలి ద్వారా వెళ్ళేదే, దుమ్ము కానీ ధూళి కానీ, లేకపోతే ఇప్పుడు వాతావరణం మారినప్పుడు మనకి చెట్లు ఆకుల నుంచి పాలన్స్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. పూలు పెట్టేటప్పుడు మనకి చెట్టు నుంచి ఫ్రూట్స్ కాయలు అవి తయారై ఉంది, పూలులాగా వచ్చి అవి రిలీజ్ చేసే పాలన్స్, అవన్నీ మనకి ఏది వెళ్ళినా కూడా ముక్కు ద్వారా వెళ్ళాల్సిందే. సో ముక్కు ద్వారా వెళ్ళి అక్కడ వెళ్తూ వెళ్ళే దారిలో ఆ ఎలర్జీ ఎఫెక్ట్ అవడం మూలాన వచ్చే జబ్బులు ఈ ఎలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటాం, ఎలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమా ఇట్లాంటివి. నెక్స్ట్ కామన్గా వచ్చే డిసీజెస్ ఏంటి అంటే సిఓపిడి, అంటే ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. దీనికి అగైన్ ముఖ్య కారణం స్మోకింగ్ అండి. ఎంత ఎక్కువ అవుతుందంటే ఈ సమస్య, స్మోకింగ్ చేసిన రోజులు బాగానే ఉంటారు, ఒక వయసు వచ్చినాక ఒక 50-60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దాని లక్షణాలు బయటపడిన తర్వాత మనం సిగరెట్లు ఆపేసినా కూడా ఆ జబ్బు అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే ఇప్పుడు అవగాహన అనేది పెంచుతూ సినిమాల్లో కానీ వాటిలో కానీ ముందు యాడ్స్ చేసి దాని గురించే, మనకి సినిమాల్లో కూడా స్మోకింగ్ రిలేటెడ్ వాటికి యాడ్స్ వేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ దగ్గుతూ ఉంటాము. సో మెయిన్గా 2 రకాల జబ్బులు ఇంపాక్ట్ అవుతాయి, లైక్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఈ సిఓపిడి, 2 లంగ్ క్యాన్సర్స్. ఈ 2 ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్లే వస్తూ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో ఈ స్మోకింగ్ ఇవి తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. మనం ఎంత అవగాహన చేసినా, ఎంత గవర్నమెంట్ నుంచి కానీ, ఎన్జిఓస్ నుంచి కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎంత దీని గురించి ప్రచారం చేసినా, దాని యొక్క పర్యవసానాలు ఎంత ఎక్కువగా ఉంటాయని మనం చెప్పినా కానీ, ఈ చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా 15-20 సంవత్సరాల మధ్యలో వాళ్ళైతే అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది ఇప్పుడు స్మోకింగ్ చేయటం అనేది. సో ఇంతకుముందు పాశ్చాత్య దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా ఇట్లాంటి చోట్ల ఉండేదన్నమాట. ఇప్పుడు మన ఇండియాకు కూడా పాకింది అది, ముఖ్యంగా ఈ నేను చెప్పినట్టు 20 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే స్మోకింగ్ అనేది 20 సంవత్సరాల లోపు స్టార్ట్ చేసిన వ్యక్తుల్ని మాన్పించడం కూడా చాలా కష్టం. అదే వాడికి 25-30 ఏళ్ళకో 40 ఏళ్ళు ఆ టైంలో స్మోకింగ్ అలవాటు అయినాడంటే వాడిని ఏదో ఒక రూపాన మనము కౌన్సిలింగ్ చేసో లేకపోతే ఇంకో రూపాన మనం ఆపించవచ్చు. కానీ స్టడీస్ ప్రకారం 20 లోపల వాళ్ళు స్మోకింగ్ మొదలు పెట్టారంటే 20 సంవత్సరాల లోపు వాడిని మానిపించడం కూడా కష్టం. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్తే ఏం చేస్తున్నారు, నెక్స్ట్ అట్లాంటి కొంచెం వాళ్ళ నుంచి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయటం, పిల్లల్ని ముందే మనం చెప్పటం కావచ్చు, అవగాహన ఇట్లాంటివి క్రియేట్ చేయటం కావచ్చు, లేదా వాళ్ళ బంధువుల్లో కానీ ఇంటి చుట్టుపక్కల ఎవరికన్నా ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి ఇలా చేయటం మూలన ఇట్లాంటి ఇబ్బందులు అవుతూ ఉంటే మనం దీనివల్ల అంటే వాళ్ళని ఏదో మనం చూపించి వాళ్ళని మనం హేళన చేసినట్టు అలా చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ లాగా, అరే మనం ఇట్లా ఇది చేయటం మూలన ఇట్లా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో ఇదేంటంటే దీని తర్వాత మనం చేసింది స్మోక్ చేసి ఇన్ని సంవత్సరాలు తప్పు చేసామని మనం అనుకున్నా కానీ ఆ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. చాలామంది మనకు హాస్పిటల్కి వస్తూ ఉంటారు, డాక్టర్ గారు స్మోకింగ్ ఆపేమన్నారు, ఆపేసాము, ముందు నుంచి చాలామంది అంటూ ఉన్నారు, ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు, వినలేదు, ఇప్పుడు బాధ చేయటం మూలన నాకు ఇబ్బంది అవుతుందని తెలిసి నేను ఇప్పుడు ఎంత బాధపడినా నాకు ఉన్న ఆయాసం కావచ్చు, దగ్గు కావచ్చు, ఇది ఎన్ని మందులు అన్నా కానీ కొంత తాత్కాలిక ఉపశమనం ఇస్తుందే కానీ నాకు రోజువారీగా నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా, బయట వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా నాకు ఆయాసం ఎక్కువైపోతుందని నేను అంటూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ మనం ముందుగానే కౌన్సిల్ చేస్తూ ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్లీ దీన్ని మనం అరికట్టచ్చు, ఈ స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు. అగైన్ దీనికి కూడా ముఖ్య కారణము స్మోకింగ్ అండి. స్మోకింగ్, నెక్స్ట్ జన్యుపరంగా వచ్చే కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్, స్మోకింగ్ లేని వాళ్ళకు కూడా. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను,
పాత రోజుల్లో ఏంటంటే ఈ కొంత మనకి ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ వచ్చినాయి, కానీ పాత రోజుల్లో అందరికీ పల్లెటూరులో ఇప్పటికి కూడా కట్టెల పొయ్యిలే వాడతారు చాలామంది. సో ఆ పొగ గొట్టాల్లోంచి ఉఫ్ఫను ఊతూ ఉంటారు కదా, దానికి వచ్చే పొగ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే రోజు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నం వండుకోవటం కానీ ఏదైనా కట్టెల పొయ్యి వాడుకోవటం మూలం దాని నుంచి వచ్చే పొగ, ఇది లోపలికి వెళ్ళినా అది ఈక్వల్ అంటే స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నట్టే అనమాట అది కూడా. సో దానికి అవగాహన కలిగించి దానికి పొల్యూషన్ ఎక్కువైపోతుందని ఈ గవర్నమెంట్ సబ్సిడీస్కి కొంచెం మనకి ఈ గ్యాసులు కానీ ఇవన్నీ ఇవ్వటం, దీని ద్వారా కొంతమేర తగ్గుతూ వస్తుంది. బట్ ఈ స్మోకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం మాత్రం డెఫినెట్లీ పెరుగుతూ ఉందండి. ఇంకోటి నెక్స్ట్ మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా దుమ్ము, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అంటాం, అంటే ఈ ఫ్యాక్టరీలు, రకరకాల ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, దాని నుంచి వచ్చే పొగ, ఈ సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల కావచ్చు, ఇదంతా కూడా మళ్ళీ మనకు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ పేరుకుపోయి సేమ్ అగైన్ స్మోకింగ్ వల్ల వచ్చి ఎట్లా అయితే ఇబ్బంది అవుతూ ఉంటుందో దానిలాగే ఇవి కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఈ పొల్యూషన్ కావచ్చు, అన్నిటికంటే బెస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త కావచ్చు, మన చేతుల్లో మనం చేయగలిగింది ఏంటంటే మాస్క్ ధరించడం. మనం ఎంతసేపు మాస్క్ ధరించడం అంటే ఇన్ఫెక్షన్స్, వైరస్ ఇది అనుకుంటాం, కానీ అసలు పొల్యూషన్ ఎన్నిటిని మాస్క్, ఒక సింపుల్ చిన్న మాస్క్ పెట్టుకుంటే చాలు. మీరు చూస్తున్నట్లయితే అన్నిటికంటే ఈ పొల్యూషన్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. పాపం వాళ్ళు మనందరి కోసం ఎంతో సేవ చేస్తూ ఉంటారు, మనందరి కోసం ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం కానీ కంట్రోల్ చేయడం కానీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కనపడని డస్ట్ లోపలికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చినాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత ఇప్పుడు అవగాహన తర్వాత వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు అందరూ మన N95 మాస్క్ కరోనా టైం నుంచి వాడుతున్నాం, కానీ ట్రాఫిక్ పోలీసు వారు ఎప్పటి నుంచో దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి ఈ N95 మాస్కులు కానీ ఇట్లాంటి అలవాటు చేసుకున్నారు. అది యాక్చువల్లీ మంచిది. సో అట్లానే మనం కూడా ఎక్కువగా బైకుల మీద తిరిగే వాళ్ళు, ఎక్కువగా రోడ్ల మీద ట్రాఫిక్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వారు కూడా మాస్కులు ధరించడం, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాస్కులు ధరించడం వలన చాలా వరకు ఈ సమస్యను అరికట్టవచ్చు మనము. నెక్స్ట్ స్మోకింగ్, మనం ఏమనుకుంటామంటే స్మోకింగ్ తీసుకునే వాడికే ఇబ్బంది అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ స్మోకింగ్ తీసుకున్న వాడికంటే పక్కనోడికి ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే వాడు పొగ బయటకు వదులుతాడు, వాడికి లోపలికి వెళ్ళే పొగ కొంచెమే, వాడు బయటకు వదిలేది ఎక్కువ. సో పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో మన స్నేహితులు కానీ మనకి బంధువులు కానీ ఎట్లాంటి వాళ్ళు ఎవరైనా సిగరెట్ తాగుతూ ఉన్నా వాళ్ళ పక్కన కూడా మనం ఉండటం మూలం కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక రోజు 2 రోజుల వల్ల నేను చెప్పను, కంటిన్యూస్గా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం మూలం కూడా దానివల్ల కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఓపీలో చూస్తూ ఉంటాం, చాలామంది వచ్చి మీకు పలానా ప్రాబ్లం ఉంది, మీకు పలానా ఇబ్బంది ఉందని డయాగ్నోస్ ఇది మీది, మీకు ఈ మందులు వాడాలి. డాక్టర్ గారు మేము అసలు మీరేమో దీనికి స్మోకింగ్ వల్ల వస్తుంది అంటున్నారు, మేము స్మోకింగ్ ఏం చేయము, తర్వాత మీరేమో పొల్యూషన్ అంటున్నారు, మేము పెద్ద ఎక్కువ ఆఫీసులో ఏసీలో వర్క్ చేస్తాము, మాకేం డస్ట్ ఉంటుందండి అంటూ ఉంటారు. మనం మిస్ అయ్యే పాయింట్ ఇది. వాళ్ళల్లో ఎవరో ఒక స్నేహితులు కావచ్చు, లేకపోతే రోజు 1 గంట సేపు కాలక్షేపం చేసేటప్పుడు రోజు స్మోకింగ్ చేసే వాళ్ళు పక్కన ఉండటము, వాళ్ళు అది రిలీజ్ చేయటము, దాన్ని వీళ్ళు 1/2 గంట 20 నిమిషాలు 10 నిమిషాలైనా కానీ అలా రోజు ఎక్స్పోజ్ అవటం వలన కూడా మనకి కొంత ఎఫెక్ట్ వస్తుంది ఊపిరితిత్తుల్లో. సో అది కూడా చాలా ముఖ్యమైన, దాన్ని కూడా మనం అవాయిడ్ చేయగలగాలి. సో ఇది స్మోకింగ్ ఇంత స్ట్రెస్ చేయడానికి స్మోకింగ్కి కారణం ఏంటంటే ప్రధాన కారణం ఇదేనండి. మనం ఎంత చెప్పినా కూడా ఇంకా స్మోక్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఇది మాత్రం స్ట్రెస్ చేయదలుచుకుంటున్నాను. సో దానికి ఏంటంటే మెయిన్ అవగాహన, దానికి వచ్చే సమస్యలు ఏంటి, ఒకవేళ సమస్యలు వచ్చిన తర్వాత మనం బాధపడినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లం అనేది ఒక లెవెల్ డ్యామేజ్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకి డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా ఈ సిఓపిడి వల్ల కావచ్చు, ఆస్మా కావచ్చు, ఇలా కంట్రోల్ అవ్వకుండా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతే డైలీ అంటే మన రోజువారీగా మనం అన్నం తినటం కానీ, బాత్రూమ్కి వెళ్ళటం కానీ, లేదా ఇంట్లో నుంచి చిన్నగా ఇంట్లో వాకింగ్ చేయటం, లేదా ఇంటి నుంచి బయటికి వెళ్ళి 4 అడుగులు వేద్దామన్నా కూడా వెళ్ళలేకపోవచ్చు. అంత ఆయాసం వచ్చి ఇంట్లో ఆక్సిజన్ అది వాడుతూ దాన్ని డిపెండ్ అయిపోతాము, ఈ స్టేజ్కి కూడా వెళ్తాము. సో అట్లానే బెడ్ మీద ఉండి కుర్చీలో కూర్చొని రోజు ఆక్సిజన్ తీసుకుంటూ అప్పుడు మనం ఎంత బాధపడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే నేను చెప్పినట్టు జరగాల్సిన డ్యామేజ్ జరిగే ఉంటుంది కాబట్టి. సో వీటన్నిటికీ మార్గం మెయిన్ అవగాహన, ప్రివెన్షన్ అంతే. అంతేగాని వచ్చిన తర్వాత మనం మందులు వాడుతూ ఎంత బాధపడినా కానీ ఉపయోగం ఉండదు. సో అందుకు స్మోకింగ్ అంత స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. ఈ స్మోకింగ్ వల్ల ఒక ఊపిరితిత్తులే కాదండి, మనకి బాడీలో అన్ని పార్ట్స్, అన్ని అవయవాలు మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. మన జుట్టు నుంచి మొదలు పెడితే కింద కాలి గోటి వరకు ప్రతి భాగం మీద స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్రధానంగా ఊపిరితిత్తులు, నెక్స్ట్ గుండె మీద ఉంటాయి. బట్ అలా మనం చూసుకుంటే కనుక
మొత్తం బాడీలో ఏ భాగాన్నైనా కానీ దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ లోకల్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. లైక్ సపోజ్ మనం గ్యాస్ట్రైటిస్ అంటే పొట్టకు సంబంధించి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్స్ అంటే పొట్ట క్యాన్సర్లు కానీ పేగు క్యాన్సర్లు కానీ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో గడ్డలు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి కాళ్ళలో ఇట్లాంటి చోట్ల. అవన్నీ అక్కడ నుంచి డిస్లార్జ్ అయ్యి వేరే ఇతరత్ర ఇబ్బందులు రావటం. సో ఇట్లా మనం ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే చాలా ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత మంచిదండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ వచ్చి చూసుకుంటే కనుక మనకి స్లీప్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఈ రోజుల్లో ఇంత ముందు కూడా చాలామందికి ఇబ్బంది ఉండేది, కానీ దాని గురించి అవగాహన లేక హాస్పిటల్ దాకా రావటము, హాస్పిటల్ దాకా వచ్చి చూపించుకోవటము, లేదా ఇది ఒక సమస్య అని గుర్తించడం కూడా ఇంతకుముందు ఉండేది కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే కొంత ఈ అవగాహన సదస్సులు వీటి వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, వాటెవర్ వీటి వల్ల ఏంటంటే ఓకే పలానా ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇలా ఉంది అంటే నాకు ప్రాబ్లం ఉన్నట్టు అట్లీస్ట్ తెలుసుకోగలుగుతున్నారు. సో స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఎవరిలో ఉంటుందంటే, అంటే మామూలుగా మనము గాలి ముక్కు ద్వారా తీసుకుంటాము, ఊపిరితిత్తులకు వెళ్ళిద్ది. అక్కడ ఆక్సిజన్ మనం తీసుకొని గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాం మనం. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. సో ఈ గాలి వెళ్ళే ద్వారం ఏదైతే ఉంటుందో, గాలి గొట్టాలు అంటాం, అంటే లైక్ ఇక్కడ ఈ గొంతు దగ్గర ఈ భాగంలో, అది నార్మల్గా సమానంగా ఓపెన్గా నార్మల్గా ఉంటే పర్లేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరుగుతుందంటే అది మనం పడుకునే టైంలో కుచించుకుపోతుంది ద్వారం అనేది. సో దీనివల్ల వచ్చే ఇబ్బందులనే స్లీప్ యాప్నియాస్ అంటాం అనమాట. ఎందుకు కుచించుకుపోతుంది అది అంటే, ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ వెయిట్, ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనం డే టైం అంటే గట్టిగా గాలి తీసుకుంటాం, వదులుతున్నాం. పడుకుంటుందే మనం రిలాక్స్ అవ్వడానికి, ఎవరైనా కానీ బాడీ అంతా రిలాక్స్ అయ్యి, మైండ్ అంతా రిలాక్స్ అయ్యి రీఫ్రెష్మెంట్ కోసం. బట్ లోపల మెయిన్ అవయవాలు ఏదైతే ఉంటాయో అవి దాని పనిలో చేయాల్సిందే. గుండె అనేది కొట్టుకోవాలి, ఊపిరితిత్తులు పని చేయాల్సిందే, అది ఆక్సిజన్ సప్లై చేయాల్సిందే, కిడ్నీలు అనేది యూరిన్ ఫిల్టర్ చేయాల్సిందే, జీర్ణ వ్యవస్థ అనేది మనం తీసుకున్న ఫుడ్ నైట్ ఏదైతే ఉంటుందో దాన్ని అరిగించాల్సిందే. బట్ నైట్ ఏంటంటే మనం దాని అన్నిటికీ లోడ్ తగ్గించాలి. లైక్ డే టైం ఎట్లాగూ ఫంక్షనింగ్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ టైం లోడ్ తగ్గించాలి. సో ఈ మెయిన్ మనం నడిచేటప్పుడు కానీ మాట్లాడేదానికి కానీ దేనికైనా కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇది మనం నిద్రపోయేదానికి మెయిన్. దానివల్ల ఏం జరుగుతుందంటే మార్నింగ్ అంతా మళ్ళీ అగైన్ రీఫ్రెష్గా అయిపోయి యాజ్ యూజువల్గా యాక్టివ్గా ఉంటుంది మనకి. సో అట్లనే మనకి గొంతు ఇవన్నీ గాలి వెళ్ళే గొట్టాలు వాటిలో కూడా కంట్రోల్ ఉంటాయి, అవి కూడా రిలాక్స్ అవుతాయి అనమాట. సో యూజువల్లీ డే టైం ఇంత స్పేస్ ఉన్నది, సపోజ్ ఇంత ఉండే మన ఈ గొట్టం ఏదైతే ఉంటుందో నైట్ టైం కొంచెం రిలాక్స్ అవ్వటం వలన కొంచెం కుచించడం అనేది కామన్, ఎవరికైనా జరిగిద్ది అది. బట్ అలానే ఆ కుచించడం మూలాన లోపలికి వెళ్ళే గాలి తగ్గిద్దంటే కొంతమేర తగ్గచ్చు. బట్ మనం పడుకుని ఉంటాం కాబట్టి మనకు ఆ టైంకి ఆ ఆక్సిజన్ ఆ లెవెల్స్ సరిపోతాయి. దానికి మనం యాక్టివ్గా ఉంటే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కదా ఎనర్జీ. సో పడుకున్నప్పుడు మనకు అంత అవసరం ఉండదు కాబట్టి మనకి రెగ్యులర్గా వెళ్ళే ఆక్సిజన్ ఇది సరిపోతూ ఉంటుంది. ఇది కాకుండా నేను అన్నట్టు ఒబిసిటీ ఉన్నవాళ్ళు, మెడ లావుగా ఉన్నవాళ్ళు, లేదా షార్ట్ నెక్ అంటాం, అంటే నెక్ చిన్నగా ఉన్నవాళ్ళు, లేదంటే థైరాయిడ్ తక్కువగా ఉంటుంది, హైపోథైరాయిడిజం, ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, లేకపోతే యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కావచ్చు. ఇలాంటి వాళ్ళలో ఏం జరుగుతుందంటే లైక్ గాలి అనేది ఇలా వెళ్ళి ఇలా తిరగాలి కిందకి. సో బరువు లైక్ నెక్ షార్ట్గా ఉంటాము, లేదంటే నేను చెప్పినట్టు నెక్ లావుగా ఉంటాము. ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో మనం పడుకున్నప్పుడు ఈ ప్రెషర్ అనేది కిందకు పడుతుంది కదా, ఎట్లా ఈ గొంతు మీద పడుతుంది కదా. సో ఈ నెక్ మెడ ఉన్న వాళ్ళంతా బరువు అంతా వెళ్ళి దీని మీద పడిద్ది. సో అదొక ప్రాబ్లం. నెక్స్ట్ షార్ట్గా ఉన్నప్పుడు కర్వేచర్ ప్రాబ్లం, ఇట్లా తిరగటం మూలన కూడా గాలి అనేది ఫ్రీగా మూమెంట్ ఉండదు. నెక్స్ట్ ఈ థైరాయిడ్ నేను చెప్పిన దీనివల్ల ఏం జరుగుతుందంటే లోపలికి గాలి వెళ్ళేది తగ్గి బయటికి రావటం తగ్గుతుంది. సో దానివల్ల ఆక్సిజన్ సప్లై మనకు సరిపోదు. సో ఇనీషియల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ గురక వస్తుంది మనకి, రాత్రిపూట్ల పెద్దగా గురక పెట్టడం, ఇట్లాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఒక పైప్లో నుంచి వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటే కనుక పర్లేదు, కాళ్ళు పెట్టి తొక్కి పెట్టామనుకోండి మనకి ఆ పైప్లో నుంచి వాటర్ అవతల పక్కకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కొంచెం గట్టిగా టైట్గా సౌండ్ చేసుకుంటూ ఒత్తిడి ఎక్కువ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో గురక రావటం మొదలవుతుంది ఇనీషియల్గా. నిదానంగా కొన్ని రోజులకి ఏం జరుగుతుంది మనకి, అది ఒక రోజులో జరిగే సమస్య కాదు కదా, ఉండంగా జరుగుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం తగ్గటం మూలాన ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. సో దీనివల్ల ఏంటి, గుండెకి ఆక్సిజన్ సప్లై తగ్గిద్ది, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిద్ది.
గుండెకి ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు అది ఫంక్షనింగ్ దాన్ని తగ్గిద్ది కదా, కొట్టుకునే కెపాసిటీ గుండె ఫంక్షనింగ్ తగ్గిద్ది కదా. సో ఇది ఒకేసారి జరగటం వేరు, ఇది రోజు కొంచెం జరుగుతూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఒక లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ నిద్ర లేపిద్ది మనల్ని. నువ్వు లేగు, నీకు ఆక్సిజన్ సరిపోవట్లేదు, లేచి గాలి తీసుకొని. సో లైట్గా మెలకు వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ మనం గాలి ఇలా తీసుకుంటాం, సడన్గా ఉలిక్కిపడినట్టు లేచి ఏదో ఒకేసారి మళ్ళీ గాలి తీసుకుంటాము. సో ఇది రాత్రి అంతా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సో మనం మెలకు రావటం అంటే పూర్తి స్పృహతో ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మెలకు ఉండకపోవచ్చు, కానీ లైట్గా అంటే సబ్కాన్షియస్గా మనకి ఏం జరుగుతుందో చుట్టుపక్కల తెలుస్తూ ఉంటుంది. ఇదే డే టైం అనుకోండి, లైట్గా సబ్కాన్షియస్గా మనకు మెలకు వస్తే అట్లీస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న శబ్దాలు, ఏమైనా కదిలిన శబ్దాలు ఇట్లాంటివి వినపడతాయి. నైట్ టైం అంతా సైలెంట్గా ఉంటుంది కదా, సో మనకేం వినిపించదు. సో మనకు తెలియదు, అది మనకి యాక్చువల్లీ సబ్కాన్షియస్గా లెగుస్తాం కానీ తెలియదు మనకి. సో అదొక ప్రాబ్లం. సో ఇది ఎక్కువయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం క్రానిక్గా, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒంట్లో ఒత్తిడి ఎక్కువైపోద్ది. నాతో నిద్ర పట్టట్లేదు కదా, నిద్రపోం కదా, సరే కట్గా ఉంటుంది. కట్గా ఉండటం మూలన డే టైం ఎఫెక్ట్ పడుద్ది. దాని ఎఫెక్ట్ మనం ఏం వర్క్ చేసినా దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే లైక్ సపోజ్ ఒక నైట్ ఒక ట్రైన్ జర్నీయో బస్ జర్నీయో చేసాం మనము, సరిగా నిద్ర పట్టదు. నెక్స్ట్ రోజు డే అంతా ఎలా ఉంటుందంటే, మనం ఏమైనా వర్క్ వెళ్ళాలంటే తప్పదు, వెళ్ళాలి కాబట్టి వెళ్తాం. బట్ డే అంతా కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికితే బాగుండు, 10 నిమిషాలు పడుకుందాము, ఒక అరగంట పడుకుందాం అని మగతగా ఉన్నట్టు, నిద్రపోతున్నట్టు ఉంటుంది మనకి డే అంతా కూడా. సో అదే జరిగిద్ది వీళ్ళలో, ఇది రోజు నిరంతరం జరుగుతూనే ఉంటుంది అనమాట, ఇంకా రోజు అట్లనే. సో దీని లక్షణాలు ఏముంటాయంటే మెయిన్ నేను చెప్పినట్టు గురక రాత్రిపూట్ల, పగలేంటంటే ఖాళీగా ఉంటే నిద్ర వచ్చేయటం. అంటే లైక్ సపోజ్ ఇప్పుడు ఒక మీటింగ్లో మనమే మాట్లాడుకుంటున్నాము, వింటూ నిద్రపోవటం ఎవరైనా జనాలు, లేదు నెక్స్ట్ పేపర్ చదువుతూ నిద్రపోవటం, టీవీ చూస్తూ నిద్రపోవటము, వంట చేస్తూ కూడా ఆడవారు ఒక్కోసారి నిద్రలోకి వెళ్ళిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరీ ఇబ్బంది ఎక్కువైపోతే, ఉదాహరణకు చెప్పాలంటే బైక్ తోలుతూ కారు తోలుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ పడిన ఒక్క నిమిషంలో కూడా నిద్రలోకి జారిపోతారు. దీనివల్ల యాక్సిడెంట్స్ జరగటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎక్కువగా సివియర్గా ఉన్నప్పుడు. సో ఇది మనం ముందుగానే ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే గుర్తించి దీనికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. లేకపోతే దీని పర్యవసానాలు ప్రతి ఆర్గాన్ మీద పడతాయి. అంటే ఒంట్లో నేను చెప్పినట్టు ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా, ఈ ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల గుండె మీద భారం పడిద్ది. సో గుండె మీద భారం పడటం వలన హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. అందులోనూ మనం నైట్ నిద్రపోతూ మనకి హార్ట్ వీటికి అటాక్స్ ఎక్కువ మిడ్ నైట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఎర్లీ మిడ్ నైట్స్ కంటే కూడా ఎర్లీ మార్నింగ్స్ అరౌండ్ 4, 5, 6 ఈ టైంలో జరుగుతూ ఉంటాయి ఏమైనా జరిగిన హార్ట్ అటాక్స్ వచ్చినా. ఇదే ముఖ్యమైన కారణం ఉంటుందన్నమాట. మనం ఏమనుకుంటామంటే హార్ట్ అటాక్ వచ్చింది లేదా గుండె ఏదో ప్రాబ్లం వచ్చిందని అనుకుంటాం, కానీ యాజ్ సచ్ చూస్తే వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయి అసలు. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, ఇస్కిమిక్ స్ట్రోక్స్ ఇట్లాంటివి రావటం, ఆక్సిజన్ సప్లై తగ్గటం వలన. నెక్స్ట్ రక్తంలో గడ్డలు కట్టటాలు, దీనివల్ల అక్కడ నుంచి డిస్లాడ్జ్ అయ్యి వేరే ఆర్గాన్స్ అని ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో చాలామందికి ఇప్పుడు మనం చూస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా బీపీ, షుగరు, లేకపోతే ఉన్న స్ట్రెస్ లేకుండా ఉండటము, ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తూ ఉండి సన్నగా ఉండి, ఇలాంటి వాళ్ళలో కూడా స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమై ఉండొచ్చు కారణము, ఇంకేమైనా రక్తంలో వేరే ఇతరత్ర తేడాలు ఉండటం వలన, ఇట్లాంటి కారణాలు చూసుకుంటుంటే సగం మందికి ఈ స్లీప్ యాప్నియాస్ ఉంటున్నాయండి. ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టడీస్ కానీ ఈ అబ్జర్వేషన్స్ కానీ చూస్తే ఎందుకు వచ్చింది అంటే, ఒక్కోసారి మనకి ఏమి లేకపోతే సమాధానం ఉండదు. వచ్చింది నీకు అంటాం కానీ ఎందుకు వచ్చింది నాకు అంతా బాగానే ఉంది కదా అంటే ఒక్కోసారి కారణం తెలియకపోవచ్చు, అది వేరే విషయం. బట్ మనం లోతుగా వెళ్ళి పరిశీలించి వాళ్ళని మనం పరీక్షలు చేసి వాళ్ళ హిస్టరీ కనుక గట్టిగా తీసుకుంటే సగం మందికి ఈ సమస్యలు కూడా ఉంటున్నాయి. దీనివల్ల హార్ట్ అటాక్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. బట్ అవగాహన లోపం అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సమస్య ఉంటుందని తెలియకపోవటం. నెక్స్ట్ తెలిసిన దానికి మనకి ఇమీడియట్గా దానివల్ల ఏం జరగట్లేదు కాబట్టి చూపించుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏంటంటే బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక ఇమీడియట్గా వెళ్తాం. పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు మనకు అది నేను చెప్పినట్టు రాత్రులు నిద్రపోయే టైంలో కాబట్టి మనకి తెలియదు ఏం జరుగుతుంది. నిద్రపోతాం, పొద్దున్న లెగుస్తాం, రాత్రి నాకు నిద్ర పట్టలేదు అందుకే పగలంతా మగతగా ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ బట్ యాజ్ సచ్ ఇది ఉంటుంది అనమాట. సో దీని గురించి అవగాహన పెంచుకొని దానికి ఇట్లాంటి సమస్యలే ఉన్నప్పుడు మనం చూపించుకొని దాని మేరకు సలహాలు తీసుకొని దానికి వైద్య పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం చాలా ఎఫెక్ట్స్ అనేవి తగ్గించవచ్చు.
సో ఇవి నెక్స్ట్ ఇంకా ఎలర్జీస్ ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఊపిరితిత్తులకి ఏదైనా ఎలర్జీ ద్వారా వెళ్తుంది, ఈ ఆస్తమా అని ఉబ్బసం అని ఇట్లాంటివి. నెక్స్ట్ ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్లో కామన్ ఇన్ఫెక్షన్స్ టీబీ మన భారతదేశంలో ఎక్కువగా. అది టీబీ గురించి మాట్లాడకుండా ఊపిరితిత్తులు దాన్ని మనం ముగించడానికి అవ్వదు అసలు. సో ముఖ్యంగా వచ్చేది టీబీ అనమాట మనకి, ఎందుకంటే గాలిలో ఉండేవి టీబీ క్రిములు మనకి ఎప్పుడైనా కానీ గాలిలో నుంచి మనకి గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తులోకి వెళ్తాయి, వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అది మన బాడీ ఇమ్యూనిటీ శక్తి కనుక బాగా ఉంటే కనుక దాన్ని కప్పేసి దాన్ని క్లోజ్ చేసేస్తుంది అక్కడితో. అదే కొంచెం వీక్గా ఉన్న లైక్ చిన్నపిల్లలు కానీ, షుగర్ ఎక్కువగా కంట్రోల్లో లేని వారు, లేదా హెచ్ఐవి బాధితులు కానీ, లేదా ఊపిరితిత్తులని ఇందా చెప్పినట్టు ఈ ఆస్తమా కానీ, స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ బలహీనంగా ఉన్న ఊపిరితిత్తుల్లో ఆ టీబీ బ్యాక్టీరియా వెళ్ళిందంటే కనుక ఈ టీబీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి లక్షణాలు ఏంటంటే అందరికీ తెలిసిందే, దగ్గు, కళ్ళు పడటము, జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. దానికి పరీక్షలు చేయించుకొని దానికి మందులు వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఒక అపోహ ఏంటంటే టీబీ ఒకసారి వస్తే జీవితాంతం ఉండిపోద్ది అనేది. టీబీ ఒకసారి వస్తే జీవితాంతం ఉండడం అనేది ఉండదండి అసలు. ఒకసారి టీబీ అనేది వచ్చిందంటే దానికి తగ్గట్టుగా అదొక బ్యాక్టీరియా, దానికి యాంటీబయాటిక్స్ అంటే వాడితే కనుక సరిపోతుంది. ఓన్లీ ప్రాబ్లం అనేది టీబీ అనేది కొంచెం మొండిది, మనం చెప్పంగానే ఎమ్మటే మన మాట విందది. సో అందుకే ఏంటంటే దానికి ఎక్కువ రోజులు మందులు వాడాలి. అంటే లైక్ ఒక 6 నెలలు మనకు మందులు వాడుకుంటే కనుక పూర్తిగా నయమైన జబ్బే. దానిలో మళ్ళీ మనం ఇదేం లేదు. చాలామంది చేసే తప్పులు ఏంటంటే వాళ్ళు 15 రోజులు 20 రోజులు మందులు వాడతారు, దానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రిక్ రావటమో, కామెర్లు రావటమో, దురదలు రావటమో, లేకపోతే ఇన్ని బిళ్ళలు నేను రోజు 3-4 బిళ్ళలు వేసుకోవాలని, దీంతో ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఆ బిళ్ళలతో పాటు ఇవి కూడా వేసుకోవాలి, నాకు ఎక్కువైపోతుంది అని ఆపేస్తారు. దీనివల్ల ఏంటంటే టీబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అవ్వదు, తగ్గదు. నెక్స్ట్ వీళ్ళలో మళ్ళీ రియాక్టివేట్ అయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ టైం ఇచ్చిన యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఈ టీబీ బిళ్ళలు పనిచేయవు. వాళ్ళల్లో మొండి క్రిములు, జిడ్డు క్రిములు అంటాం, అంటే ఎండిఆర్ టీబీ అంటాం, ఇవి ఇప్పుడు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల వీడి నుంచి ఇంకొక నలుగురికి వీడి తగ్గటం వలన ఇంకో నలుగురికి వెళ్ళటం వలన ఈ ఎండిఆర్ టీబీ అనేది కొంచెం ఈ మధ్య ఇన్సిడెంట్స్ పెరుగుతూ ఉంది. అది కూడా మనం తగ్గించాలంటే ఫస్ట్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు చూపించుకోవటం, ట్రీట్మెంట్ తీసుకోవటం. ఏమైనా ఇబ్బంది అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు నాకు మందులు పెట్టారు, నాకు దీనివల్ల ఇక పలానా ఇబ్బంది అవుతుందంటే దాని సొల్యూషన్ ఏంటనే చెప్తారు. ట్యాబ్లెట్స్ ఆపేయటం అనేది సొల్యూషన్ కాదు, ఎందుకంటే మనకి ఈరోజు కాబట్టి మళ్ళీ అయినా తిరగబెట్టిద్ది అది. సో అది టీబీ అనేది. సో అట్లానే టీబీ కాకుండా ఊపిరితిత్తులకి ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటాయండి. అంటే ఇందా మనం చెప్పినట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్ అని, బ్యాక్టీరియల్ అంటే స్టెఫిలోకోకస్, స్ట్రెప్టోకోకస్, క్లెబ్సియల్ని ఇట్లా ఇన్ఫెక్షన్స్, నిమ్ము ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కానీ మందులు వాడితే పూర్తిగా నయమైన జబ్బే ఇది. ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో అది తగ్గకపోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా తిరగబెట్టచ్చు అట్లా అనమాట. అంతేగాని ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ టీబీ కానీ, నిమ్ము కానీ ఇట్లాంటివి ఉంటాయనేం లేదు. ఆస్తమా అంటారా అంటే ఉబ్బసం, తెలుగులో మనం మాట్లాడితే ఎలర్జీ వల్ల వచ్చే జబ్బు. ఇదేంటంటే ఒకసారి వస్తే యూజువల్లీ వయసు రీత్యా ఒకసారి కొంత చిన్నపిల్లల్లో ఇప్పుడు 5-6 సంవత్సరాల వయసులో వచ్చింది అనుకోండి, వాళ్ళు 10-15 సంవత్సరాల వయసు టైంకి పూర్తిగా నయమైపోయే అవకాశం ఉంటుంది చాలామందిలో. మళ్ళీ కొంతమందిలో మళ్ళీ 65-70 ఏళ్ళ వయసు అప్పుడు మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇంకా మామూలు రెగ్యులర్గా ఎలర్జెన్స్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం వలన ఒక 30-35-40 ఏళ్ళ వయసు వచ్చినాక అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రధానంగా ట్రీట్మెంట్ ఇన్హేలర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ట్యాబ్లెట్స్, పాత రోజుల్లో ఏంటంటే ట్యాబ్లెట్స్ ఉండేవి, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి బాడీ అంతా పనిచేస్తుంది. అట్లనే ఇన్హేలర్స్ ఏం చేస్తాయంటే ఈ ఆస్తమాకి వీటికి వాడితే మనకి వెళ్ళి డైరెక్ట్ ఊపిరితిత్తుల్లోనే పనిచేస్తాయి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇదొక అపోహ జనాల్లో, ఇన్హేలర్ వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, బిళ్ళలు వాడితే నేను 4 రోజులు వాడితే సరిపోయింది కదా, ఇన్హేలర్ అంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, ఒక అపోహ ఉంటుంది. అది తప్పు. ఇన్హేలర్ అంటే ఇప్పుడు మనకి చర్మానికి ఏమైనా సమస్య వస్తే ఆయింట్మెంట్ ఎట్లా వాడుతున్నామో అట్లానే ఇన్హేలర్స్ ఊపిరితిత్తులకు సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా పీల్చుకునే మందుల ద్వారా డైరెక్ట్ ఊపిరితిత్తులకే పంపిస్తున్నాం మందుని. సో దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ ఊపిరితిత్తులోనే పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, కాళ్ళ మీద పనిచేస్తుంది, కిడ్నీ, లివర్ అన్నింటి మీద పనిచేస్తుంది. అలా కాకుండా మనం ఊపిరితిత్తుల మీద పనిచేసేదానికి మనకు కావాల్సింది కాదు, డైరెక్ట్ మందుని అక్కడికే పంపిస్తున్నాం. సో గుండె మీద పనిచేసే అవకాశం లేదు, కిడ్నీ మీద పనిచేసే అవకాశం లేదు, లివర్ మీద పనిచేసే అవకాశమే ఉండదు. సో ఆ అపోహలు తొలగించేయచ్చు మనం పూర్తిగా. సో దానివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి నోరు పుక్కిలిచ్చడాలు ఇట్లాంటి చిన్నవి అట్లా ఇన్హేల్స్ వాడే వాళ్ళకి చెప్తాము. సో దీనికి కూడా ఆస్తమాకు కూడా ఏంటంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పినట్టు కరెక్ట్గా జాగ్రత్తగా డోస్ ప్రకారం వాడుకుంటే కొంతమేర కంట్రోల్ చేయొచ్చు ఖచ్చితంగా. ఒకసారి కంట్రోల్ అయినాక డోస్ తగ్గేయటము, లేదు కొన్ని రోజులు మందులు ఆపేసి చూసుకోవటం లాంటిది చేయొచ్చు.
కొంతమందిలో ఏంటంటే మందులు ఆపేస్తే మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటే కంటిన్యూగా ఇన్హేలర్స్ వాడటం ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. సో అంతేగాని దాని గురించి కూడా అపోహ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో అది ప్రధానంగా మనం ఊపిరితిత్తుల సమస్య గురించి మాట్లాడితే, ఇంకెవరికైనా మీకు ఏమన్నా అంటే నేను ఇట్లనే మాట్లాడుకుంటూ పోయే కంటే కూడా మీరు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ అడగచ్చు, దాన్ని క్లియర్ చేద్దాం మనం. డాక్టర్ చాలా చక్కగా శ్వాసకోశ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇతర అన్నీ కూడా చెప్పారు. చివరికి పొల్యూషన్, మన ఎయిర్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ అన్ని రకాల పొల్యూషన్ ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకే బ్యాడ్ అనుకుంటాం. స్మోకింగ్ చేసే వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ప్యాసివ్ స్మోకర్స్ అంటాం. వాడు ఎప్పుడు సిగరెట్ తాగకపోయినా సరే స్మోకింగ్ చేసే పక్కన కూర్చుంటే కూడా వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉందో నాన్ స్మోకర్స్ కూడా అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుచేత స్మోకింగ్ చేయడం ఇంట్లో తండ్రి తాగుతుంటాడు, తండ్రి తాగడం వల్ల మరి పక్కన తల్లికి కూడా వస్తుంది, ఆ తల్లితో పాటు బిడ్డకు కూడా వస్తుంది దాని బ్యాడ్ ఎఫెక్ట్. అంచేత ఇంట్లో ఎవ్వరు స్మోక్ చేయడం అంటూ పనికిరాదు. అంటే స్మోకింగే పనికిరాదు, ఇంట్లో అసలు చేయకూడదు, పబ్లిక్ ప్లేస్లో చేయకూడదని ఉంది, ఇంక ఇంట్లో కూడా చేయకూడదు. అంతే స్మోకింగ్ అనేది చాలా చాలా మనకి నష్టం చేస్తుంది. అలాగే డాక్టర్ అన్ని విషయాలు చాలా వండర్ఫుల్గా కవర్ చేశారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా వెనక వివరణ కావాల్సిన అడగవలసిన కోరుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా డాక్టర్ మాట్లాడిన దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటారు. ఓకే. ఇప్పుడు మాస్క్ పొల్యూషన్ లేని ప్రాంతంలో కూడా పెట్టుకోకండి, మాస్క్ రెగ్యులర్గా పెట్టుకోవడం కూడా ఒక అనారోగ్యం ఉంటుందని చెప్పి నా చేత మాస్క్ అనిపించింది. లేదండి, మాస్క్ వేసుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అసలు దానివల్ల ఇదేమి ఉండదండి. మాస్క్ వేసుకుంటేనే మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి, పొల్యూషన్ నుంచి, స్మోకింగ్ వీటన్నిటి నుంచి, మనకి ఎలర్జెన్స్ నుంచి కూడా అన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. వేసుకోవటం వలన ఏమి ఉండదు. అది ఒక అపోహ, అది కూడా ఒక అపోహ. వేసుకుంటే మళ్ళీ మనకు సరిగ్గా గాలి ఆడదు, మన గాలే మనకి లోపలికి వెళ్తుంది అని ఒక మిత్ ఉంటుంది. అట్లేం లేదండి. మామూలుగా మనకి ఆ రంధ్రాలు ఉంటే దాని ద్వారా గాలి వచ్చేస్తుంది, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. సో అది ఫిల్టర్ చేసేసి మనకి వచ్చేస్తుందండి. సో అంటే మాస్క్ విషయం అంటే మీకు రెగ్యులర్ సరిగ్గా మీరు మామూలుగా క్లాత్ తినకండి, ఉతికిని తీసుకోవాలి. అదే వాడి కొందరు చేస్తారంటే రిపీట్గా అదే వాడుతుంటారు. నో, ఇప్పుడు మామూలుగా మనం కరోనా టైం వేసుకున్నాకండి, దాన్ని అది కూడా పెట్టుకుని మాస్క్ మీద మొత్తం చేతులలో ముట్టుకుని పెట్టుకుని చేస్తుంటే ఈ డస్ట్ అంతా దానికే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాస్క్ బయట భాగం ఏదైతే ఉంటుందో అక్కడ సాధ్యమైనంత వరకు మనం టచ్ చేయకపోవడం బెటర్. ఇయర్ మనకి చెవుకు పెట్టుకునేది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి పట్టి తీసేయటం ఓన్లీ వీటి ద్వారా పట్టు. ఎందుకంటే బయట నుంచి ఫిల్టర్ అయ్యి లోపలికి వస్తుంది. మనం బయట చేయబెట్టామనుకోండి మనకు అంటుకోవచ్చు ఏదైనా. ఇదే చెయ్యి ఏంటంటే మళ్ళీ మనం ముక్కు మీద పెట్టేసుకుంటాం. సో దీని ద్వారా మళ్ళీ ఆ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా మళ్ళీ మనమే పీల్చుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప దాన్ని అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే నేను గాలి వదిలే గాలే మళ్ళీ నేను లోపలికి పీల్చుకుంటానేమో అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. అలా ఏమి ఉండదండి. ఆ ఫిల్టర్స్ ద్వారా మనకి గాలి బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ మళ్ళీ లోపలికి వస్తుంది. ఆ వచ్చే ఎయిర్ అంతా ఈ మాస్క్ కొంచెం ఫిల్టర్ చేసేసి ఫ్రెష్ గాలి లోపలికి మనకు పంపిస్తూ ఉంటుంది. జేబులో దాచుకోవడం, మళ్ళీ అదే రోజుల తరబడి వాడుతుంటారు, ఒకే మాస్క్ని రోజుల తరబడి వాడుతుంటారు. అది అందుకని మీ చేతి మార్పించారు. ఒకసారి దాన్ని చేస్తే మళ్ళీ టచ్ చేయకుండా ఉండాలి. మీ చేతులతో దాన్ని టచ్ చేయకుండా అయిపోగానే తీసేసేయాలి. ఆ రోజు ఆ పూటకు తీసేయాలి, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి, ఫ్రెష్ వంతి పెట్టుకోవాలి. అంతేగాని ప్రతివాళ్ళు మాస్క్ జేబులో పెట్టుకుని తీసి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుని అది మాస్క్ ఎందుకు లేకుండా ఉండడమే మంచిది. ఇంకోటి అండి, ఇందాక వ్యాక్సిన్ గురించి ఒకటి మనం మాట్లాడుకోవటం ఇది ఒకటి చేయాలి. వ్యాక్సిన్స్ అనేది కూడా ఊపిరితిత్తులకి చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ఇంత ముందు రోజుల్లో ఏంటంటే మనకి ఉన్న వ్యాక్సిన్స్ అవైలబిలిటీని బట్టి అన్నీ చిన్నపిల్లలకే వేసేసేవాళ్ళు, నెమ్ము టీకాలని ఇట్లా. ఇప్పుడు కూడా గవర్నమెంట్ షెడ్యూల్లో కొత్తగా వచ్చిన వైరస్ బ్యాక్టీరియల్ టీకాలు ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంది. మెయిన్ బ్యాక్టీరియల్ న్యూమోకోకల్ నిమోనియా అంటాము. అది కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, ఇందాక మనం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్లో అది కామన్గా ఉంటుంది అనమాట. ఎక్కువగా ఎవరిని ఎఫెక్ట్ చేస్తుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న అంటే చిన్నపిల్లలు, అంటే ఈ నెలల పిల్లలు, సంవత్సరాల 5 years లో పిల్లలు, లేదంటే పెద్దవారు 60-65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు, లేదు అంటే కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ గ్రూప్స్ అంటే షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లేదా ఆల్రెడీ ఊపిరితిత్తులకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వ్యాక్సిన్ చేయటం మంచిది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాక్సిన్స్ కాబట్టి ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తున్నాం అంటే, మనం చిన్నప్పుడు ఆ వ్యాక్సిన్స్ లేవు కాబట్టి 60 దాటిన వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తాం. 60 దాటిన వాళ్ళందరికీను, లేదు అంటే ఇందాక నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళలో 55-60 దాటిన వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తాము.
బ్యాక్టీరియల్ వ్యాక్సిన్. ఇప్పుడు మనకు బట్ గవర్నమెంట్ షెడ్యూల్లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన డోసులు ఇప్పుడు ఇచ్చేస్తుంది, ఫ్రీగానే ఇచ్చేస్తుంది. ఒక 2 years బ్యాక్ వరకు అది కొనుక్కోవాలి, 4,000 దాకా ఉంటుంది కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అది కూడా వచ్చేస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ వైరస్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ అంటాము. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అది గవర్నమెంట్ చిన్నపిల్లలకి ఇచ్చేస్తుంది. పెద్దవాళ్ళలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ తీసుకోవటం మంచిది. దీనివల్ల ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కామన్ అనమాట. అవి వచ్చినా కూడా లైట్గా ఏదో జలుబు, దగ్గు, చిన్న ఒక 2 రోజులు 3 రోజులు జ్వరం ఏమైనా వచ్చి తగ్గిపోయేలాగా మనకి రాకుండానే, సేమ్ కరోనా ఏది వ్యాక్సిన్స్ ఏదైనా అంతేనండి. మెయిన్ దాని ఎఫెక్ట్ ఏంటంటే అది రాకుండా ఏ ఇన్ఫెక్షన్స్ అయినా చూసుకోవటం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మైల్డ్ డిసీజ్ అంటే ఏదో 2 రోజులు 3 రోజులు ఏమైనా జలుబుకి, జ్వరానికి పిల్లలు వాటి తగ్గిపోయేలాగా చేయటం దాని పని ముఖ్యంగా. సో వైరల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ తీసుకోవటం కూడా మంచిది. ఈ రెండింటిని ప్రధానంగా తీసుకుంటే కనుక చాలా వరకు మనము ప్రివెంట్ చేసినట్టే ఇన్ఫెక్షన్స్ని. ఇస్తుంటారండి. 65+ వాళ్ళకి ఇస్తుంటారు, చిన్నపిల్లలకి ఇస్తుంటారు. వైరల్ వ్యాక్సిన్ మాత్రం యూజువల్ ఈ గ్రూప్స్కే ఇస్తారు. బట్ మన అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా ప్రతి సంవత్సరం వేయించుకోవటమే కరెక్ట్ వైరల్ వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి. ఇంకా వెస్ట్రన్ కంట్రీ మనకి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవి తక్కువ. ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ కరోనా తర్వాత అందరూ ఇన్సూరెన్స్లు చేసుకోవటం మొదలుపెట్టారు. అసలు ఒక రోజు దాని గురించే మాట్లాడుకోవాలి అందరూ, హెల్త్ ఇన్సూరెన్స్ దాని ప్రాముఖ్యత ఏంటి. ఎందుకంటే మనకి ఆర్థికంగా కొంచెం వెనకబడిన దేశం మంది భారతదేశం అనేది. సో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ రోజుల్లో బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. సో దానికి ఏంటంటే ఒక సెక్యూరిటీ అనేది, ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా కానీ, యూఏకే, లండన్ ఇట్లా అన్నింటిలోనూ అది మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోవాలంటే ఈ వ్యాక్సినేషన్ కూడా మ్యాండేటరీ. ఈ వ్యాక్సినేషన్ లేకుండా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ వైరల్ వ్యాక్సిన్ లేకుండా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూ చేయరు. అంటే వాడి లాజిక్ ఏంటంటే నువ్వు ఆ వ్యాక్సిన్ తీసుకోలేదు కాబట్టి నీకు నిమోనియా వచ్చింది, నువ్వు అందుకు నిమోనియా వచ్చింది కాబట్టి నేను నీకు ఇన్సూరెన్స్ కవర్ చేయను అంటాడు. సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళు. బట్ మనకున్న జనాభాకి, మనకున్న ఆర్థిక స్తోమతలకి మనం అంత స్ట్రిక్ట్గా రీఇన్ఫోర్స్ చేయలేకపోయినా, బట్ డెఫినెట్లీ మన దాన్ని మనం స్ట్రెస్ చేసి దాని యొక్క ప్రాముఖ్యతను అందరికీ వివరించి దాన్ని కనుక చెప్తే కనుక ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. థ్యాంక్ యూ. డాక్టర్ చాలా చక్కగా వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. చాలా బాగా కరెక్ట్ అది. వీ విల్ పే అటెన్షన్ వ్యాక్సిన్స్. అలాగే ఈ ఆస్మా పేషెంట్స్ అండి, ఇన్హేలర్ బెస్ట్. ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇన్హేలర్ ఇన్హేలర్ వాడంటే మొండికైపోయింది అనుకుంటారండి. ఇన్హేలర్ వాడంటే క్రానిక్ అనుకున్నా, కానీ బెస్ట్ ఫర్ హెల్త్. ఇంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుని దానికి అవి అబ్జార్బ్ అయ్యి అక్కడి నుంచి లివర్లోకి వెళ్ళి అది ఇంకా ఎంత బాడీ అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు శ్వాసకోశాలకు వస్తుంది. అంటే ఇన్హేలర్స్ ఆర్ బెస్ట్. డాక్టర్ చాలా దగ్గర చెప్పారు ఇలాంటి పాయింట్. డాక్టర్ స్పీచ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ వెరీ వాల్యుబుల్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు చాలా ఎక్సలెంట్ స్పీచ్, అవగాహన కలిగించడంలో మీరు చాలా ధన్యవాదాలు. ఇంకెవరికి ఎవరు కూడా ఫేస్బుక్లో కూడా ఎవరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. అంచేత ఇక్కడ ఉన్నవారు అడిగారు కదా, సరిపోయిన ఇంతటితో ఈ కార్యక్రమం ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. మరి అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.